నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అతి త్వరలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లు పరిశీలించిన అనంతరం మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరులో జనసేన తలపెట్టిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని గూడూరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆ పార్టీ నాయకులు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఓజిలి మండలంలోని ఆరిమేనుపాడు ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. అనంతరం 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిల్లకూరు మండలం కలువకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అతి త్వరలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని, 5 రూపాయలకే మంచి భోజనం అందిస్తామని పురపాలక మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్, స్టోన్ హౌస్ పేట, బృందావనంలో ఉన్న అన్నా క్యాంటీన్లను ఆయన సందర్శించారు. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్, స్టోన్ హౌస్ పేట, బృందావనం తదితర ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై వారికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోజుకు 2,25,000 మందికి 5 రూపాయలకే చక్కటి భోజనం తినే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నిరుపేదలందరికీ మంచి ఆహారం అందించాలని ఇస్కాన్ సిటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి అప్పగించామని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిందని వీలైనంత త్వరితగతిన అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు రుచికరమైన భోజనం అందిస్తామని ఆయన వివరించారు. ఆ భోజనం కూడా యాక్చువల్గా ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం. ఇస్కాన్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్. వాళ్ళు లాభాలు చూసుకోకుండా చేస్తారు. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి 73 రూపాయలు పర్ డే 3 పూటలకి వాళ్ళకి 73 రూపాయలు ఇచ్చేటట్టుగా, పేదలు నిరుపేదలు 3 పూట తిన్నా 15 రూపాయలు వస్తుంది. మిగతా 68 రూపాయలు, మిగతా డబ్బులు కంప్లీట్గా 58 రూపాయలు 2,25,000 మంది భోంచేస్తుంటే ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే మొత్తం క్లోజ్ చేసింది. అది నిజంగా దారుణం. నేను యాక్చువల్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయమంటే ఫస్ట్ చెన్నై పోయాను. చెన్నై పోయి అమ్మా క్యాంటీన్స్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి అధికారులతో మాట్లాడొచ్చా. కర్ణాటక పోయా, ఇందిరా క్యాంటీన్స్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి వచ్చా. ఇతర రాష్ట్రాలకు కొన్ని స్టడీ చేసి అధికారులను పంపించా, ఇండియా అంతా పంపించా. ఉన్న వాటిల్లో కంటే బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ఒకటి చెప్పారు, నారాయణ పేదలు నిరుపేదలు తినే ఫుడ్ బాగా ఉండాలి ఒకటి, రెండోది వాళ్ళు తినే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలి, రెండు చెప్పారు. దాంతో ఇలా చక్కగా బిల్డింగ్లు కట్టాం. ఇలా బిల్డింగ్స్ చక్కగా, ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్గా 2 monthsలో కట్టాం. అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చాం. స్టార్ట్ చేస్తే అవన్నీ క్లోజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు మొదటి 5 సంతకాలు ఇదొక సంతకంగా చేశారు. దీన్ని త్వరలో, అంటే వీలైనంత త్వరలో ఈ అన్నా క్యాంటీన్స్ ఏదైతే 200, 300 అన్నీ స్టార్ట్ చేస్తాం. అయితే ఇమీడియట్గా ఇవాళ స్టార్ట్ చేసి ఉంటాం, లేదా నిన్నే స్టార్ట్ చేసి ఉంటాం. అయితే గవర్నమెంట్లో కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ టెండర్లు, ఆ ప్రాసెస్ అంటే ఆల్రెడీ చేసేవాళ్ళతో మాట్లాడటం, ఎలా చేయాలనేది అధికారులతో మాట్లాడి, రేపు ఎల్లుండిలో అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో ఈ అన్నా క్యాంటీన్స్ అన్నింటి మళ్ళీ ఓపెన్ చేసి 2014 నుంచి 19 దాకా ఎవరైతే పేద ప్రజలు, నిరుపేదలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయల మార్కెట్ పక్కన పెట్టాం. ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారం. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ,
నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, భానుశ్రీ, మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో నెల్లూరు నగరంలో నిర్వహించే భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని జనసేన నాయకులు, అభిమానులు మునిగిరీష్ తదితరులు పిలుపునిచ్చారు. గూడూరులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధించడంతో గూడూరు పట్టణంలో జనసేన నాయకులు, అభిమానులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మునిగిరీష్ మరికొందరు మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిన సందర్భంగా నెల్లూరు నగరంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ ఆధ్వర్యం భారీ మోటార్ సైకిల్ ర్యాలీని ఆదివారం సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గూడూరు పట్టణంలోని సుందర్ మహల్ వద్ద నుండి ఆదివారం మధ్యాహ్నం ర్యాలీగా నెల్లూరుకు వెళ్లడం జరుగుతుందని, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకోవాలని వారు వివరించారు. ఆదివారం రోజు రాత్రి ఒకసారి, ఈ రోజు మార్నింగ్ 11:30కి ఒకసారి 2 సార్లు జూమ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాడు అజయ్ గారు. అజయ్ కుమార్ గారు మీ అందరికి కూడా తెలుసు, మన పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు, అలాగే నేషనల్ స్పోక్స్ పర్సన్. ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరిని పిలిచారు. యాక్చువల్గా మన దాని రీజన్స్ ఇప్పుడు వద్దులే, మనం పిలిచారు. దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే, మన ఈ ఎన్నికల్లో ఈ ఎన్డీఏ కూటమి సాధించిన విజయం, ముఖ్యంగా మన పార్టీ 21 స్థానాలు, అలాగే 2 ఎంపీ స్థానాలు గెలుచుకొని ఈరోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అంటే ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఇంతకుముందు, ఒకే ఒక ఉప ముఖ్యమంత్రిగా 5-6 శాఖలు. 16వ తేదీ మన జాతీయ మీడియా ప్రతినిధి మరియు జనసేన పార్టీ మన అజయ్ అన్న గారు సూచన మేరకు, ఆయన పిలుపు మేరకు రేపు 16వ తేదీ 4 గంటలకు మన బైక్ ర్యాలీ నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పి కోరారు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి వేయటం, మరి 1 సీట్లు రావటం, 2 ఎంపీ సీట్లు గెలవటం, ఆ ఆనంద పట్టాల్లో ఆయన నెల్లూరుకి రావటం జరుగుతుంది. దానికి సంబంధించి జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ గారి సారథ్యంలో మనం ఒక విజయోత్సవ ర్యాలీని జరుపుకోవడం, ఆ యొక్క కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గం తప్పున మన జన సైనికులు ఎంతమంది వెళ్ళాలా, ఆ కార్యక్రమం యొక్క ప్రణాళిక ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అక్కడ బైక్ ర్యాలీ ఎన్ని రెడీ అని మనకు వాళ్ళు చెప్పున్నారు. కాబట్టి మనం నెల్లూరుకి బైక్లో పోయేదా, మనం అక్కడ బైక్లు అరేంజ్ చేసుకొని ఇక్కడి నుంచి మనం కారులో పోయి మనం అక్కడ మన బలం చూపించాలి అని నేను. పవన్ కళ్యాణ్ గారు, మన అదే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిగా ఫామ్ అయ్యి మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే కొన్ని శాఖలకి అయ్యారు. కాబట్టి ఈ పురస్కరించుకొని నెల్లూరులో, మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రేపు 16వ తారీఖు విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. కావున బైక్ ర్యాలీగా రేపు సాయంత్రం 16వ తారీఖు 4 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందుగా మన ఎన్డీఏ కూటమి విజయవంతంగా పదవిని ఈరోజు అధిష్టానంగా తీసుకున్నారు. అందులో సీఎం అయిన మన చంద్రబాబు నాయుడు గారికి, అదే ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు 16వ తేదీ నెల్లూరులో జరిగిపోయే విజయోత్సవ ర్యాలీకి మన నెల్లూరు జిల్లా నుంచి దాదాపు చాలామంది నెల్లూరుకు రాబోతున్నారు. కనుక మన గూడూరు పట్టణం నుంచి ప్రతి ఒక్కరూ జనసేన కార్యకర్తలు కానీ, మెగా అభిమానులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, స్థానిక లెవెల్లో మన యొక్క బలము రాబో ప్రతి ఎన్నికలకి, ఏదైతే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మన బలాన్ని 100కు 100% చూపించి, దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా మన యొక్క బలాన్ని చూపించి, రాబో రోజుల్లో ప్రతి ఒక్క మండలంలో కానీ, గ్రామాల్లో కానీ జనసేన జెండా ఎగరవేయాలని చెప్పేసి వేములపాటి అజయ్ గారు ఈ రేపు 16వ తారీఖు నెల్లూరులో చేయబోతున్నటువంటి బలమైనటువంటి ఆ కార్యక్రమానికి గూడూరు నుంచే కాకుండా మనకు సంబంధికులు నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎవరైతే ఉన్నారో అందరూ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని ఆరుమేనిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. అనంతరం 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కల్లూరు సుజాత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగదు ప్రోత్సాహకంతో పాటు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ
ఈ వాతావరణం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అంటాం. అది అంటే అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేటువంటి పరిస్థితి. చాలా ఇంగ్లీష్ మాస్టర్స్ కూడా మనం సాధించే విధంగా అతను చెప్పినటువంటి ఈ అమ్మాయి నిజంగా కష్టపడింది. క్లాస్ ప్రకారంగా చూడండి అని చెప్పి మేము ప్రతి టీచరు బోధించడం జరిగింది. ఇంటర్వ్యూలో ఎంతో మంది విద్యార్థులు చదువుంటారు, ఎక్కడెక్కడ ఉంటారు. చివరి దశలో మీరున్నారు. మీ చేతుల మీద పాఠశాల యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది. కాబట్టి ఈ పాఠశాలను మనం బాగా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరి చదివేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థితికి పోయి ఇక్కడ మీకు సహాయం చేయాలా అనేటటువంటి ఆలోచన వచ్చే విధంగా అనేక మంది గొప్ప వ్యక్తులు ఇందాక సార్ చెప్పినట్టు ఈ పాఠశాల ప్రాంగణంలోకి గొప్ప వ్యక్తులు అడుగు పెట్టడమే ఒక అదృష్టం. మీరు చూసుంటారు ఈ 60 సంవత్సరాల స్పాన్ లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళే బాటనీ వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ వేసుంటారు అని చెప్పేసి ఆ బాటనీ టీచర్ ఏంటంటే ఆయనకు వచ్చే మార్కులు వేసి ఏదో గొట్టా భక్తి 1-2 మార్కులు కలుపుతాడు. అదేవిధంగా ఫిజిక్స్ మాస్టర్ ఏంటంటే అక్కడ వచ్చి ఉంటాయి వీడికి అని చెప్పేసి ఆయన వేస్తాడు. చివరి అన్నీ లెక్కేస్తే 35 సార్ పాస్, 34 వచ్చి ఉంటాయి, 33 వచ్చి ఉంటాయి, 32 వచ్చి ఉంటాయి. ఇదొక్కటే కన్ఫ్యూజన్ సబ్జెక్ట్. మిగతా అందరూ ఏంటంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో ఒక టీచరే కాబట్టి 35 మార్కులు లేవా, ఎక్కడ సబ్జెక్ట్ హాఫ్ మార్క్ వేసి కనీసం పాస్ చేస్తూ వేస్తారు. ఎంతవరకు చేయగలము అనేటువంటిది నిరుత్సాహం మాలో ఉంది. కానీ దాని పక్కన పట్టుదల ఉంది. నిరుత్సాహం పక్కన పట్టుదల ఉంది. ఈ రెండింటితో మేము ఏం చేసామంటే చేయగలమనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ యొక్క యాన్యువల్ డే కూడా బ్రహ్మాండంగా చేసాము. దానికి కూడా మా మిత్రుడు రమేష్ గారు రావడం, మంచి విషయాన్ని ఆ రోజు తెలియజేయడం, అదే కార్యక్రమంలో తను ఇక్కడ చదువుతున్నటువంటి 10th క్లాస్ పిల్లలు రేపు మార్కులో రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్టులో అయితే ఫస్ట్ మార్క్ వస్తుందో. శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మేళతాళాల నడుమ అమ్మవారి మాడవీధి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవార్లను జిఎంఆర్ గ్రూప్స్ సంస్థ అధినేత దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదానికి తన వంతు విరాళంగా 66,664 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధినేతను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీ కాళహస్తీశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్,
కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికారు. ఇంకా పలువురు ప్రముఖులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిలకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతి త్వరలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లు పరిశీలించిన అనంతరం మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరులో జనసేన తలపెట్టిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని గూడూరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆ పార్టీ నాయకులు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఓజిలి మండలంలోని ఆరుమేనుపాడు ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. అనంతరం 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిల్లకూరు మండలం కలువకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.